అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గ్రహాలు ఉచ్చ, నీచ గురించి మనం తెలుసుకుందాం. ఫస్టు గ్రహాలలో రాజు. గ్రహాలలో రాజు. రవి మేషరాశిలో 10 డిగ్రీలు ఉచ్చలో ఉంటారు. అదే 10 డిగ్రీలు తులారాశిలో నీచలో ఉంటారు. అంటే ఏ గ్రహం అయితే ఏ రాశిలో ఉచ్చం పొందుతుందో దానికి 7వ రాశిలో నీచబడుతుంది అని రాసుకోవాల. ఏ గ్రహం అయితే ఏ రాశిలో ఉచ్చక్షేత్రం అవుతుందో దానికి ఆపోజిట్ 7వ భావములో లేదా 7వ రాశిలో నీచబడుతుంది అని రాసుకోవాలి. రాసుకున్నప్పుడు మేష రాశిలో రవి ఉచ్చం, తులారాశిలో నీచం. తులారాశిలో నీచం. చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చం. వృశ్చిక రాశిలో నీచం. వృశ్చిక రాశిలో నీచం. కుజుడు మకర రాశిలో ఉచ్చం. మకర రాశిలో కుజుడు ఉచ్చం. కర్కాటక రాశిలో కుజుడు నీచం. కర్కాటక రాశిలో కుజుడు నీచం. ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చం. కర్కాటక రాశిలో ఉచ్చం. మకర రాశిలో నీచం. మకర రాశిలో నీచం. ఇక రాహు యొక్క సొంత క్షేత్రము. రాహు యొక్క సొంత క్షేత్రము కుంభం. ఓకేనా? వీటికి నీచం కొంతమంది వృశ్చిక రాశి అంటారు, కొంతమంది వృషభ రాశి అంటారు. అయితే నాకు తెలిసి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను ఇంతకాలం చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే రాహుకి కేతుకి ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి ఫలితం ఇవ్వాలని ఉంది. ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి ఫలితం ఉంది. ఏ గ్రహముతో యుతిలో ఉంటే ఆ గ్రహ ఫలితం రాహువే ఇవ్వాలి. ఏ గ్రహము విశేష దృష్టులతో రాహుని చూసినా రాహువే ఫలితం ఇవ్వాలి. కాబట్టి రాహుకేతువులకి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి 52 మీరు ఇప్పుడు రాహు రాసుకున్నారు కదా, కేతు రాసుకోండి. కేతువు వృశ్చిక రాశికి అధిపతి. కుజుడు అనుకుంటారు మీరు. కుజుడు అనుకుంటే ఇబ్బందులు వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు కేతు కనపడుతుంది. ఓకేనా? ఈ ఉచ్చ నీచలు అయిపోయిన తర్వాత ఈ రాహుకేతుల గురించి చెప్తాను, రాసుకుందరు కానీ. ఓకేనా? ఈ వృశ్చిక రాశికి ఇంటర్నల్ అన్నమాట. అంటే కోఆర్డినేటర్. కుజుడు కంటే కేతువే బలవంతుడు వృశ్చిక రాశిలో. ఇక రాహు తర్వాత ఎవరు మనకు రావాల్సింది? జూపిటర్ అయిపోయింది, రాహు అయిపోయింది. ఇక శని తులారాశిలో ఉచ్చం. శని తులారాశిలో ఉచ్చం.
మేష రాశిలో నీచం. మేష రాశిలో నీచం. బుధుడు బుధుడు కన్యా రాశి స్వక్షేత్రము ఉచ్చం. ఓకేనా? మీన రాశిలో నీచం. మీన రాశిలో నీచం. ఇక శుక్రుడు మీన రాశిలో ఉచ్చం, కన్యా రాశిలో నీచం. ఓకేనా? రాసుకున్నారండి? ఎస్ సార్. ఓకే. అయితే ఇప్పుడు మనం ఈ ఉచ్చ నీచాల గురించి మనం తెలుసుకున్నంత మాత్రాన మీకు ఫలితాలు బలంగా వస్తాయని ఊహించకూడదు. రవి ఉచ్చంలో ఉన్నాడు, మీ అబ్బాయి కలెక్టర్ అయిపోతాడు, లేకపోతే పొలిటికల్ లీడర్ అయిపోతాడు, లేదంటే పెద్ద ఇంజనీర్ అయిపోతాడు అని మాట ఇయ్యకూడదు. ఎందుకంటే మన జ్యోతిష్యులు చేసే మొట్టమొదటి తప్పది. ఎందుకంటే ఒక గ్రహము అనుకూలించినంత మాత్రాన ఫలితాలు అద్భుతంగా రావు. మనోళ్ళు ఏం చేస్తారు, ఒక గ్రహం ఉచ్చంగా ఉంది కదా అని ఇబ్బంది పడకుండా సూపర్, మీ అబ్బాయికి తిరుగులేదు, అద్భుతం అంటారు. తీరా చూస్తే వాడి చదువుకు తగ్గట్టు ఉద్యోగం ఉండదు, వాడు చదువుకోడు. కారణం ఏంటనేది ఈయనకి తెలియదు. దయచేసి నా దగ్గర జ్యోతిష్యం నేర్చుకుంటున్నారు అంటే మీరు చెప్పిన రిజల్ట్ జరగాలి, జరుగుద్ది. మీరు నేను చెప్పిన ఎస్టిమేషన్స్ వేసి కరెక్ట్గా మీరు చూస్తే ఖచ్చితంగా జరుగుద్ది, జరగకుండా ఉండదు. ఎందుకంటే ఆ మహనీయ మహర్షి బృందం మనకి అద్భుతమైన శాస్త్రాన్ని అందించారు. ఈరోజు మన శాస్త్రాన్ని అవహేళన చేస్తున్నారు. పుట్టిన పిల్లాడికి 12.5 సంవత్సరాలు అలాగ పుట్టిన సమయం దాటిన కాడి నుంచి యాక్టివేషన్లోకి వచ్చేస్తాయి అన్ని గ్రహాలు. అయితే దాని బిఫోర్ రావా సార్ అంటే వస్తాయి, రాకుండా ఉండవు. జననం ఉంది అంటే మరణం ఉన్నట్టే. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్గా జాయిన్ అయ్యారు, ఇంట్రెస్ట్గా నేర్చుకోండి. మీ అందరి కోసం అని కాదు, నా కోసం నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే శాస్త్ర పరిజ్ఞానం ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాలి. ఈ భూమండలం ఉన్నంత కాలం శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. ఎవరు ఏది చెప్పినా మనకు అనవసరం. ఆ మహనీయ మహర్షి బృందం మనకు ఎందుకు ఇచ్చింది? వాళ్ళు భగవంతుడిని ఆరాధించడం వలన భగవంతుడు మానవుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడవాలి అనేది శాస్త్రం. శాస్త్రం అంటే గొప్పగా ఏది రాయలేదండి, మీరు నడిచే నడవడికే శాస్త్రం, వేరేదేం లేదు. ఓకేనా? సో ఇప్పుడు దాకా మనం ఉచ్చ నీచ గురించి చెప్పుకున్నాం. ఎంత ఉచ్చంలో గ్రహం ఉండినా కూడాను ఆ లగ్నానికి యోగకారకుడు అయినా కూడాను, బాగా గమనించాలి మీరు, ఎంత యోగకారకుడైనా కూడాను శని యొక్క దృష్టి పడితే బలం కోల్పోతారు. నా యొక్క యూట్యూబ్ లింక్లో చూసుకోండి, కామెంట్స్లో చాలామంది మీరు చెప్పినవి కరెక్ట్గా జరిగినాయి సార్, మా దాంట్లో జరిగినాయి అని కామెంట్స్ పెడుతున్నారు, చూసుకోండి కావాలంటే. ఎందుకంటే నేను ఊరకనే చెప్పట్లేదండి, 12 మంది జాతకాల మీద నేను చేసిన రీసెర్చ్ ఇది. ఓకేనా? ఎందుకంటే మన ఛానల్ చాలామంది ఆస్ట్రాలజర్స్ కూడా చూస్తున్నారు. ఏమన్నా తప్పు చెప్తున్నాడా కరెక్ట్గా చెప్తున్నాడా అనే భావన. ఎందుకంటే వాళ్ళకున్నంత పరిజ్ఞానం నాకు ఉండకపోవచ్చు, ఇది నేను గమనిస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు,
వాళ్ళే ఏం జ్యోతిష్యులరా, వాళ్ళకి రాదా, వాళ్ళకి తెలవదా అన్నాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఏదో ఒక పాయింట్ ఉంటుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చూస్తున్నారు, నేర్చుకునే వాళ్ళు కూడా చూస్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పేది బాగా గమనించాలా. మేష లగ్నానికి మేష లగ్నానికి రవి పంచమాధిపతి అవుతున్నారు. అయ్యి మేషరాశిలో ఉచ్చంలో ఉన్నారనుకోండి. శని యొక్క దృష్టి పడితే ఆయన ఎంత ఉచ్చంలో ఉండినా వాతావరణం తిరగబడిపోతుంది. బాగా చదువుతారు, అన్నీ ఉంటాయి, కానీ ఫలితాలు మారిపోతాయి. ప్రతిదీ చూసుకోండి మీరు కావాలంటే. జూపిటర్ మేష లగ్నానికి యోగకారకుడు, 9, 12కు అధిపతి. శని యొక్క దృష్టి పడితే చదువుకు తగ్గట్టు ఆ ఉద్యోగం రాదు. ఉద్యోగంలో మార్పులు కావాలంటే మీ జాతకాల్లో ఉంటే మీరు చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను డిగ్రీస్ డిగ్రీస్ చెప్తాను, రాసుకోండి. సూక్ష్మంగా చెప్తున్నానండి, మీరు అది గమనించాలా. మీరు అది గమనించాలా. ఏ గ్రహమైనా కూడాను ఏ గ్రహమైనా కూడాను మనకు చెప్పిన డిగ్రీస్ ఏంటయా అంటే 6.40 6.40. దీనికంటే ముందర రాసుకోండి 3.20 3.20 6.40 8. ఇవి ఏంటంటే 3.20 ఒక పాద భేదము. అంటే దాని యొక్క ఎఫెక్ట్ ఎలాగుంటది అనేది ఈ మూడిటి ఎఫెక్ట్లు నేను చెప్తాను చూడండి. మన కిషోర్ బాబు గారు ఏం చేశారంటే మామిడి తోటకెళ్ళారు. మామిడికాయ తోటకెళ్ళారు. మేడం గారు ఏం చెప్పారంటే, ఏమండి ఆ మామిడికాయ కావాలి, ఆ మామిడికాయ తుంచండి అని చెప్పారు. సరేనని ఏం చేశారంటే మామిడికాయకి ఈయనకి ఉన్న దూరం 15 మీటర్లు. 15 మీటర్ల దూరం నుంచి కిషోర్ బాబు గారు రాయిచుకుని కొట్టారు. ఆ రాయి వెళ్ళి మామిడికాయకి తగిలింది, కానీ పడిపోలా. మామిడికాయకి తగిలింది, పడిపోలా. అయితే తగలలేదనుకోండి, పక్క నుంచి వెళ్ళిపోయింది. మామిడికాయకి కొట్టారు రాయి, పక్క నుంచి వెళ్ళిపోయింది. కానీ 15 మీటర్ల నుంచి కొట్టినప్పుడేమో దాని పక్క నుంచి వెళ్ళింది. 10 మీటర్ల దూరం నుంచి కొట్టారు, రాయి విసిరితే కాయకి తగిలింది కానీ పడిపోలేదు. మళ్ళీ ఇంకొక 5 మీటర్లు ముందుకు సాగి కాయకి రాయితో కొట్టారు. కొట్టగానే రాయి కింద కాయ కింద పడిపోయింది. సో ఇక్కడ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే 8 డిగ్రీలు, బాగా గమనించాలా, 8 డిగ్రీలలో ఉన్న గ్రహాలు దాని యొక్క పనితనం మొదలవుతుంది. అంటే కిషోర్ బాబు గారు చూసిన మామిడికాయని కొట్టాలి అనే ఆలోచన మొదలవుతుంది. ఆ తర్వాత ప్రయత్నం అవుతుంది. ఆ తర్వాత తను చేసిన ప్రయత్నానికి ఫలిస్తుంది. ఇవి 3 స్టెప్పులు అండి. అర్థమైందా, అర్థం కాలేదా? ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను. మూర్తి గారు వచ్చారా? మూర్తి గారు, అర్థమైంది సార్. ఓకే. సో 8 డిగ్రీలు ఉన్న కాడ నుండి ఆలోచన మొదలవడం, ప్రయత్నం చేయడం,
ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవ్వడం. ఇవి 3 స్టెప్లు. దాన్ని మీరు చార్ట్‌లో చూపిస్తాను నేను. ఓకేనా? ఇది ప్రతి గ్రహానికండి. ప్రతి గ్రహానికి. ఇది మీరు మర్చిపోకూడదు. ఓకేనా? ఇప్పుడు నేను ఒక చార్ట్‌లో చూపిస్తాను చూడండి. ఈ చార్ట్ మీకు కనపడుతుందా? ఈ చార్ట్ కనపడుతుందా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. అందరూ ఒకేసారి మాట్లాడమాకండి. కిషోర్ బాబు గారా లేకపోతే మన వెంకటేశ్వర స్వామి గారా? స్వామి గారా మాట్లాడింది? నేను కూడా మాట్లాడాను సార్ ఇప్పుడు. ఓకే, ఓకే. మిగిలిన వాళ్ళకి కనపడట్లేదా ఏంటి? కొద్దిగా జూమ్ చేయండి సార్ కింద చార్ట్ ని. ఇది కనపడుతుంది సార్. అనుకుంటానండి. ఇప్పుడు ఓకే. ఇక్కడ చూడండి, కుజుడు, కేతువు, రవి, శుక్ర కనపడుతుందా మీకు? ఎస్ సార్. ఏమన్నా మిగిలిన వాళ్ళు కనపడుతుందా, కనపడట్లేదా? కనబడుతుంది సార్, కనబడుతుంది. ఓకే, ఎస్ సార్, కనిపిస్తుంది సార్. ఇక్కడ చూడండి. కనపడుతుందండి. ఇక్కడ కేవలం మీరు డిగ్రీలు చూడండి. ఫలితాల సంగతి పక్కన పెట్టండి. ఫలితాలు రేపు చెప్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, కుజుడు ఎన్ని డిగ్రీలో ఉన్నారండి? 2 degrees సార్. 2 degrees లో ఉన్నారు. కేతువు ఈ 8 సార్, 8. అంటే ఈ కుజుని యొక్క ప్రభావం ఈ కేతు మీదకి వెళ్ళిందా? వెళ్ళింది సార్. అంటే 8 డిగ్రీలు కదా, ఇది 6 డిగ్రీలేగా. అవును సార్, వెళ్ళిందా? వెళ్ళింది సార్, వెళ్ళింది. ఓకే, ఇక్కడ కేతువు నుండి రవికి డిగ్రీలు వెళ్ళవు. ఇది మీరు గమనించాలా. కేతు ఏంటి, ఇట్లా రెట్రో తిరుగుతుంది కాబట్టి కేతు యొక్క డిగ్రీలు ముందుకు వెళ్తాయి, కుజుడి మీదకి వెళ్తాయి. అవునా? అవును సార్. ఈ కేతువు ఎప్పుడూను ఇలాగా యాంటీ క్లాక్ వైజ్ గా తిరుగుద్ది కాబట్టి కేతు ఉన్న స్థానం కాడి నుంచి ఉన్న డిగ్రీల నుండి కుజుడి మీదకి వెళ్తుంది. అవునా? ఎస్ సార్. ఇక్కడ చూడండి, ఒక గమ్మత్ చెప్తాను. ఈ కేతు యొక్క కిరణాలు ఈ కుజుడి మీద వెళ్తున్నాయి. ఓకేనా? ఎస్ సార్. కుజుడి మీద వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ కుజుడి యొక్క కిరణాలు కేతు మీద వెళ్తాయి కానీ ఈ రవి మీదకి రావు. మీరు గమనించాలా, ఇక్కడ రవి దగ్గరికి రావు. ఎందుకు? ఈ మధ్యలో కేతు ఉండిపోయింది. అవును సార్. అవునా? అవును సార్. దీని కేతు మీదకి రాలా. ఇక్కడ చూడండి, రవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు? 15 degrees సార్. 15 degrees లో ఉన్నారు. ఓకేనా? ఈ 15 degrees నుంచి శుక్రుడు ఎన్ని డిగ్రీలో ఉన్నారు చూడండి? 26 సార్. అంటే దీనికి వేరియేషన్ ఎంత? 12 degrees సార్. సారీ, 11 degrees. 11 degrees. అంటే రవి యొక్క కిరణాలు 8 డిగ్రీల దాకా వెళ్తాయి. అవును సార్. ఇట్ ఈస్ ఎఫెక్టబుల్ ఇన్ 8 degrees. ఎస్ సార్. రిమైనింగ్ మిగిలిన డిగ్రీలో వెళదా అని మీకు ప్రశ్న వస్తుంది. అప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడి నుంచి ఇక్కడ 11 డిగ్రీలు కాబట్టి ఈ 15 డిగ్రీలకి 8 డిగ్రీలు కలపండి. 23 degrees సార్. 23 డిగ్రీలు. అంటే 23 డిగ్రీల ఎఫెక్ట్ అనేది బలంగా ఉంటది. అవును సార్. కానీ శుక్రుడు 11 డిగ్రీలో ఉన్నారు. కానీ ఏమైంది? అవును సార్. అలాగ గాలి తెరలాగా వెళ్తుంది. దాని యొక్క కిరణాలు ఏమవుతుంది అంటే, ఇది రవి అంగారక గోళం. అర్థమైందా? దీని యొక్క వేడి ఎక్కువగా ఎఫెక్ట్ వచ్చేది 8 డిగ్రీలే. కానీ ఇది 11 డిగ్రీల్లో ఉంది. కాబట్టి మనం ఈ భోగి మంటలు వేసుకుంటాం తెలుసా? భోగి. అవును సార్. భోగికి మంటకి దగ్గరికి వెళ్తే ఉంటుంది, కాలుద్ది. కొంచెం వెనక్కి వస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకా కొంచెం వెనక్కి వస్తే తగ్గుతా వెళ్తుంది. కొంచెం దూరంగా నిలబడితే ఏమవుతుంది? వేడి అనేది వస్తుంది కానీ అంత ఎఫెక్టబుల్ ఉండదు. అవును సార్. ఓకేనా? మీకు అర్థమైందా?
అర్థమైంది సార్. అర్థం. సో ఇక్కడ చూడండి, అయితే ఈ 15 డిగ్రీల నుంచి దీంట్లో 15 డిగ్రీలు 30 డిగ్రీలు కదా, ప్రతి గ్రహం 30 డిగ్రీలు కదా. ఎస్ సార్. 15 డిగ్రీల నుంచి మళ్ళీ 15 డిగ్రీలు అంటే ఈ రవి యొక్క కిరణాలు ఈ 15 డిగ్రీల నుంచి 15 డిగ్రీల దాకా ఓకే. ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. 15 డిగ్రీల దాకా ఉన్నప్పుడు అంటే మొత్తం 30 డిగ్రీలు అవుతుందండి. ఈ 15 నుంచి ఆ 15కి ఈ 15కి ఇంకో 15 కలిపితే 30. మళ్ళీ 30 అంటే 15 డిగ్రీలే అవుతుంది. మళ్ళీ ఆ 15 కాడి నుంచి ఆ 30 కాడి నుంచి ఇంకో 15 డిగ్రీలు వెళ్తే తులారాశిలోకి 15 డిగ్రీల దాకా రవి యొక్క కిరణాలు వెళ్తాయి. కానీ ఓకే. ఎఫెక్ట్ ఎవరి మీద పడాలా? శుక్రుడి మీద పడాలా. పడాలంటే అవును 8 సార్. డిగ్రీల లోపు కనుక ఉంటే అస్తంగతా దోషం అంటారు. అవును. అవును. అస్తంగత దోషం. దోషం. ఆ దోషం మూలంగా వచ్చే అనర్థం ఏంటో చెప్తాను తర్వాత రాబోయే క్లాస్లో. ఓకేనా? కొంచెం గుర్తు చేయండి నాకు. సార్. సో ఓకే దీనికి సార్. వచ్చేటప్పటికి శుక్రుడు 26 డిగ్రీలు ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి 26 డిగ్రీలు ముందుకు రావాలి. 30 డిగ్రీలు అంటే ఒక గ్రహము తను ఉన్న డిగ్రీ నుండి 30 డిగ్రీలు ముందుకు ఉంటది. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది సార్. ఒకటి. రెండోది ఇప్పుడు రాసుకోండి, మళ్ళీ డిగ్రీస్ రాసుకోండి. 30 45 60 95. ఓకేనా? 30 45 60 90 150 180 270 300. ఈ 270 300 అనేది ఈ నా సొంత డబ్బా ఇది. ఓకేనా? కానీ నేను సొంతంగా చెప్పానని మీరు అనుకోమాకండి. ఏదో ఒక లిటిగేషన్ ఉంటుంది నేను చెప్పాను అంటే, అది మీరు గమనించాలా. ఎందుకంటే ఒక గ్రహము తను ఉన్న డిగ్రీల నుండి 360 డిగ్రీలు 360 డిగ్రీలు దాకా తన యొక్క కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. ఈ 360 డిగ్రీల్లో కనుక ప్రసరించకపోతే మనకు ఉన్న 24 గంటలు గడవదు. ఇది మీరు గమనించాలా. ఇది మీరు గమనించాలి. ఓకేనా? ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. రాసుకున్నారండి డిగ్రీసు? సార్ రాసుకున్నాం. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, బుధుడు చూడండి 11 డిగ్రీలో ఉన్నాడు. ఇక్కడ 11 డిగ్రీలో బుధుడు ఉన్నాడు. ఎస్ సార్. ఈ బుధుడికి మళ్ళీ 11 డిగ్రీలు ముందుకు రండి, వస్తే 30 డిగ్రీలు. ఎస్ సార్. ఇంకా 11 డిగ్రీలు ముందుకు రండి. ఈ 11కి ఇంకో 11 వస్తే మనకేం తగులుతుంది? శని తగులుతుందిగా. శని తగులుతుంది. శని తగులుతుందా? తగులుతుంది సార్. అంటే 45 డిగ్రీల లోపు శనేశ్వరుడు తగిలేశారుగా. తగిలేశారు సార్. ఈ బుధుడు ఈ శనేశ్వరుడికి హింట్ ఇస్తున్నాడు. ఓకే. ఈ హింట్ అనేది మళ్ళీ చెప్తాను నేను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మీరు నేర్చుకోవాలి. కానీ ఏ టైంలో ఏం జరుగుద్ది అనేది కూడా మీరు ఎస్టిమేషన్ వేయచ్చు. ఓకేనా? ఓకే సార్. మూర్తి గారు మీరు మ్యూట్లో ఉండండి. మీ దగ్గర సౌండ్ వస్తుంది. ఓకేనా?
కాబట్టి ఈరోజు డిగ్రీలు మీకు అర్థం కానోళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. రేపు కూడా క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే ఏ గ్రహము ఏ గ్రహానికి కమ్యూనికేట్ చేస్తుంది, ఏ గ్రహము ఏ గ్రహానికి కమ్యూనికేట్ చేస్తుంది, అది ఏ ఫలితాలు ఇవ్వడం కోసం కమ్యూనికేట్ చేస్తుంది, ఎందుకు చేస్తుంది అది అనేది మనం మాట్లాడుకుంటాం రేపు. గ్రహము ఒక గ్రహము ఇంకో గ్రహానికి ఏ విషయం మీద కమ్యూనికేట్ చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది చెప్పుకుంటాం. అలాగే కుదిరితే ఎప్పుడు చెప్తుంది ఒక గ్రహం ఇంకో గ్రహానికి కమ్యూనికేట్ ఎప్పుడు చేసుద్ది, చేస్తే వచ్చే ఫలితం ఎప్పుడు వస్తుంది అనే పదం వచ్చింది అంటే మహాదశల్లో ఎలా చూడాలి అంటే అనేది కూడా వచ్చేస్తుంది. మీకు చెప్పేది క్లాసు మీరు చాలా జాగ్రత్తగా వినాలా, మళ్ళీ తర్వాత మాకు చెప్పలేదండి అనకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ.